ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు మార్కెట్లో? రియల్ ఎస్టేట్లో ఉపాధి అవకాశాలు నిజానికి చాలా అపారంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ సెక్టర్లో కొన్ని వందల ఆ, అనుబంధ రంగాలు ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు గుండు సూది దగ్గర నుంచి ఐరన్ బీమ్స్ వరకు, కాలమ్స్ వరకు, సిమెంట్ వరకు, బిల్డింగ్ మెటీరియల్ వరకు, అట్లాగే శాండ్లియర్స్ వరకు ఇవన్నిటి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. సో ఈ అన్ని సెక్టర్లలో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్గా. జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్లో అనగానే మార్కెటింగ్ అనుకుంటారు అనమాట. రియల్ ఎస్టేట్లో ఒకప్పుడు మార్కెటింగ్ ఎట్లా ఉండేదంటే వైట్ అండ్ వైట్, అంటే తెల్ల డ్రెస్ వేసుకునే వాళ్ళు కొంత రియల్ ఎస్టేట్ మార్కెట్కు హాని చేశారనే చెప్పాలి. సో ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, ఏదో మధ్యవర్తిగా మాత్రమే ఉండేవాళ్ళు, వాళ్ళకు అప్పుడున్న నాలెడ్జ్తోనే. ఇప్పుడు అదంతా మారుతూ ఉన్నాయి. గవర్నమెంట్ చాలా సోఫిస్టికేటెడ్ విధానాలని అమలు చేస్తూ ఉంది, నాణ్యతకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది, రెరా లాంటి అథారిటీస్ని ఏర్పాటు చేసి సో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. అయినా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఇప్పటికి కూడా ఎల్ఆర్ఎస్ కోసం కొన్ని వేల లక్షల అప్లికేషన్స్ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో స్టార్టింగ్లో లేఅవుట్స్కి పర్మిషన్ లేకుండానే స్థలాలను అమ్మేశారు. సో అప్పుడున్న పరిస్థితులు గవర్నమెంట్లు చూసి గవర్నమెంట్ విధానాల కారణంగా అవి జరిగినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడంతా కూడా చాలా పకడ్బందీగా గవర్నమెంట్ చాలా పకడ్బందీగా విధానాలను అమలు చేస్తూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో మనకు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ప్రొఫెషనలిజం అంట, చదువుకున్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వైపు రావాలంటే ఒకప్పుడు అబ్బా రియల్ ఎస్టేటా అది మనకు కాదు, అది వైట్ అండ్ వైట్కి పరిమితం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. బాగా చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చి కావాల్సిన భూమిక ఇప్పుడు తయారవుతూ ఉంది. ఎందుకంటే మరిన్ని అథారిటీస్ వస్తూ ఉన్నాయి. ఆ అథారిటీస్ కూడా టెక్నికాలిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాయి. ఆ టెక్నికాలిటీస్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగే వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండగలుగుతారు. సో ఇప్పుడు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త ట్రెండ్స్ ఏమిటి అంటే ఎలా? అదే ఇప్పుడు చెప్పుకున్నట్టు మనకు రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఇప్పుడే చెప్పుకున్నట్టు రియల్ ఎస్టేట్లో అనేక కొత్త ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఏంటి? రియల్ ఎస్టేట్ అంటే ఒక మధ్యవర్తులు ఉండేవాళ్ళు, ఎక్కువ మధ్యవర్తులు ఆ బిజినెస్ చేసేవాళ్ళు, దాన్ని బ్రోకర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఒక ట్రెండ్ ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే రియల్ ఎస్టేట్లో క్వాలిటీ సర్వీస్ ఉండదు అనేది. అంటే ఒక భూమి అమ్మిన తర్వాత యజమాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు చాలా భయపడేవాళ్ళు. కొన్ని కంపెనీలు చేసిన విధానాలు ఈ కారణంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే మధ్యతరగతి చాలా దూరంగా ఉంటున్నారు. నిజానికి మధ్యతరగతి దగ్గర మనీని కొంచెం సర్ప్లస్ ఉన్నప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అది రియల్ ఎస్టేట్ రంగంకే కాదు మిగతా అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. సో అలా చేయకుండా పాత విధానాలు ఉండేవి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చింది. సో అమ్మిన తర్వాత కూడా మీకు 10 సంవత్సరాల వరకు కూడా మీకు ఒక ఆఫ్టర్ సేల్ సర్వీస్ సెక్యూరిటైజ్ చేయటం, అట్లాగే దానికి సంబంధించిన ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయటం, దాన్ని ఎవరు వచ్చి ఆక్యుపై చేయకుండా చూడటం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్దే ప్రధానమైన భూమిక అవుతుంది. సో ఆర్గనైజ్డ్ సెక్టర్లోని రియల్ ఎస్టేట్ ముందు ముందు బాగా డెవలప్ అవుతుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో ప్రమాణాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజానికి రియల్ ఎస్టేట్ చాలా అనార్గనైజ్డ్గా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడిప్పుడే ఆర్గనైజ్ అవుతూ ఉంది. ఇందులో పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలకు రేటింగ్స్ ఇస్తున్నారు. అట్లాగే క్రిసిల్ రేటింగ్ వస్తుంది. అట్లాగే ఎకనామిక్స్ టైమ్స్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన రియల్టీ బ్రాండ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాయి. వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాయి, వాటిని గుర్తిస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ఒకప్పుడు అనార్గనైజ్డ్ సెక్టర్ చాలా కలెక్టివ్గా ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇప్పుడు నెమ్మదిగా ఆర్గనైజ్ అవుతూ ఉంది. అందులో కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా రైట్ చాయిస్లో ఉన్నారు. చాలా గ్రోత్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. సో ఈ పరిస్థితుల్లో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి మార్కెట్లో. కొత్త ట్రెండ్స్ అంటే ఇంతకుముందు ఏంటి, అమ్మిన తర్వాత వెళ్ళిపోయేవాడు, ఆ స్థలం మీ కొనుక్కున్న స్థలాన్ని మీరే కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన అమ్మిన తర్వాత కూడా ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీరుస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ లాంటివి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇన్ఫ్రా మీద చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటా ఉన్నారు.
కనెక్టివిటీ పెంచుతా ఉన్నారు. అట్లాగే దాన్ని ఎవరైతే వెంచర్స్ ఉన్నాయో ఆ వెంచర్స్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీని కూడా పెంచేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో మార్కెటింగ్ అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. సో ఆ మార్కెటింగ్లో అనేక అంశాలు మనం నేర్చుకున్నట్టయితే ఆ ట్రెండ్స్ని మనం పసిగట్టి మనం బిజినెస్లో సక్సెస్ కావచ్చు.